కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలు. 2 గంటల క్రితం ఏమైందో అందరు చెప్పారు, నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ. గల్లీలో లిక్కర్ వ్యాపారం చేసుకోమంటే చెల్లె ఢిల్లీకి పోయి లిక్కర్ వ్యాపారం చేసింది. చెల్లె ఏడ కాలు పెడితే ఏమైందో ఢిల్లీ ఫలితాలు చూపెట్టినాయి. ఆఖరికి ఢిల్లీలో అవినీతి లేకుండా చేస్తాం, ఈ దేశంలో అవినీతి ఉండొద్దని అన్నా హజారే గారు నిరాహార దీక్ష చేసినటువంటి అన్నా హజారే గారి దీక్షా శిబిరంలోకి వెళ్ళి పుట్టుకొచ్చినటువంటి కేజ్రీవాల్ ఇలా పుట్టుకున్న ఇంటికి పోతే అన్నా హజారే గారు ఇప్పుడు టీవీలో మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, డబ్బు, మద్యం, అత్యాశ, అవినీతి ఇవి కేజ్రీవాల్ కొంప ముంచినాయి అని అన్నా హజారే చెప్పిండు. తెలంగాణ గల్లీలలో ఏ లిక్కర్ దందానైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ కి సిఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించిందో అదే లిక్కర్ దందా అదే చెల్లె చేయి పోయి ఢిల్లీలో కేజ్రీవాల్ నెత్తి మీద కూడా చేయి పెట్టింది. 2 ఆడ ఢిల్లీ కూడా పోయిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ అవినీతి తప్ప ఇలా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు తిరస్కరించడానికి ఉన్నటువంటి ఒకే ఒక కారణం వాళ్ళు చేసిన అవినీతి. ముఖ్యమంత్రి అవినీతి, ఉప ముఖ్యమంత్రి అవినీతి, మంత్రులంతా కూడా అవినీతిలోనే కూడుకొని పోయినారు. అందుకనే ఇలా ఢిల్లీ ప్రజలు ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం తగ్గాలంటే అది ఒక నరేంద్ర మోడీ గారితో సాధ్యమవుతుందని. ఎట్లయితే ఢిల్లీలో 12 సంవత్సరాల కేజ్రీవాల్ పాలనకి చరమగీతం పాడినరో ఈడ కేసీఆర్ పాలనకి చరమగీతం పాడి వచ్చిన కాంగ్రెస్ మార్పు తెస్తాం అంటే ఏం మార్పు వచ్చిందో మా రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించాలి. మార్చి 2024 నుంచి ఇవాళ దాకా దగ్గర 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయినరు. ఎంతమంది అన్న? 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మార్చి 2024 నుంచి ఇవాళ దాకా రిటైర్డ్ అయినరు. టీచర్ ఉండొచ్చు, లెక్చరర్ ఉండొచ్చు, ఇంకే రకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగైనా కొలువు చేసేటప్పుడు నెలకింత పైసలు దాచిపెట్టుకుంటే పిఎఫ్ రూపంలోనో గ్రాట్యుటీ రూపంలోనో రిటైర్డ్ అయినాక వస్తే బాగుపడతాం, కుటుంబాన్ని ఆదుకుంటామని దాచిపెట్టుకున్న 8,000 మంది సుమారు ఉద్యోగస్తుల దాచిపెట్టుకున్న పైసలు ఈయన ఇత్తలేడు. ఎవరు? రేవంత్ రెడ్డి. మాటలు గట్టిగా చెప్తాడు, ఢిల్లీకి పోయి చేతులు విసుకుంటా చెప్పిండు నాకు రాహుల్కి సంబంధాలు మంచిగున్నాయని. మనం చెప్పినామా బాగలేవని? దొంగ అంటే భుజాలు నడుముకున్నట్టు ఉన్నది. కుడి చేతికి కూర్చున్నాడు ఎత్తుకపోతాడా, ఎడమ చేతికి కూర్చున్నాడు ఎత్తుకపోతాడా ఎరకలేని పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 14 నెలలలో 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయితే ఒక్కలకు కూడా పెన్షన్ లేదు, గ్రాట్యుటీ లేదు, వాళ్ళు దాచుకున్న పైసలు వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పోయినోడు నిరుద్యోగుల పొట్టగొట్టి నిర్ణయం తీసుకున్నాడు. 58 ఏళ్లకు ఉన్నటువంటి రిటైర్మెంట్ వయసుని 61 ఏళ్లకు కేసీఆర్ ఆయన పెంచిండు. ఎందుకు పెంచిండు? ఇగో రిటైర్డ్ అయితే ఏడాదికి 10,000 మంది రిటైర్డ్ అవుతారు. ఈ రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని 3 ఏళ్లు నూక్తే అవతల వచ్చిన కర్మ వాడి సాగు వాడు సత్తాడని వాడు 20,000 కోట్లు వదిలేసిపోయిండు. వీళ్ళు ఆలోచిస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు, మనం కూడా పనిచేద్దాం, ఈ 61ని 65 చేసినాం అనుకో ఇంకా 4 ఏళ్ల దాకా మనం ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, 20,000 కోట్లు మిగులుతాయని ఆలోచిస్తున్నారు.